హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జున్ను ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. జున్నును చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం 500 ml వాటర్ తీసుకొని, లేదా 300 ml, మనకి చిక్కగా కావాలంటే 300 ml వాటర్ చాలు, మరిగించాలి. బాగా మరిగిన తర్వాత దాంట్లో కడిగి పెట్టుకున్నటువంటి చైనా గ్రాస్ లేదా జున్ను పౌడర్, ఇప్పుడు జున్ను పౌడర్ అయితే నార్మల్గా వేసేయచ్చు, చైనా గ్రాస్ అనుకోండి, కడిగి పెట్టుకొని దీంట్లో వేసేయాలి. వీటిలో మనకి యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి వేయండి. దాని తర్వాత పంచదార కూడా కలిపేసి వేయండి. మనకి ఎంత స్వీట్ కావాలో చూసుకొని కలుపుకోండి. తక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు తక్కువ స్వీట్ చేసుకోండి. ఇది ఒరిజినల్ జున్ను అయితే కాదండి. ఒరిజినల్ జున్ను అయితే బర్రె పాల నుంచి, పిల్లలు పుట్టిన తర్వాత బర్రె పాల నుంచి తీసుకొని చేస్తారు. ఇది మనం నార్మల్ జున్ను అనమాట. ఇది చైనా గ్రాస్తో తయారు చేసుకుంటాం. ఈ విధంగా బాగా అది డిజాల్వ్ అయిపోవాలి. చైనా గ్రాస్ కూడా డిజాల్వ్ అయిపోవాలి. వేసిన తర్వాత మనం దీంట్లోనే కొద్దిగా, నేను ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వాడాను. వెనీలా ఎసెన్స్, తర్వాత కార్డమమ్ పౌడర్ పోసాను. తర్వాత కాచుకున్న పాలను కలిపానండి. నేను ముందే వాటిని కాచాను. ఆ కాచిన పాలను మనం తిప్పేసి తర్వాత ఏం చేశాను, 30 minutes పక్కన పెట్టాను. 30 minutes తర్వాత ఇది ఒక గడ్డలాగా తయారవుతుంది, జున్ను గడ్డలాగా. చూడండి బౌల్ నుంచి. ఇప్పుడు నేను డెజర్ట్ మేకింగ్ చేస్తాను. నార్మల్గా కొంతమంది ఇట్లా పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తినేస్తారు. మనం దీంట్లో పంచదార లేదా బెల్లం రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో వేసిన తర్వాత మనం ఫుడ్డింగ్ చేద్దాం, డెజర్ట్ మేకింగ్ చేస్తామన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాదము మరియు జీడిపప్పు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, సో అట్లా డెకరేట్ చేసుకోవాలి. అసలు ఇది పుట్టినరోజు సందర్భాల్లో కానీ కొత్తగా ట్రై చేయండి. కొత్తగా ఇలాంటి ఫుడ్డింగ్ కూడా మనం చాలా రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు బయట కూడా మనకి జున్ను అమ్ముతారు చూడండి. ఈ జున్ను అనేది ఇట్లా తయారు చేసుకోవచ్చు వాళ్ళు. ఈ జున్ను పౌడర్ లేదా చైనా గ్రాస్ లేదా అగరాగర్ జెల్ అంటారు, మీకు బజార్లో దొరుకుతుంది. ప్రతి ఒక్కటి కూడా దొరికేదే. మనం మిల్క్ ప్యాకెట్, ఫుల్ క్రీమ్ మిల్క్ తెచ్చుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తెచ్చుకుంటే ప్యాచ్డెడ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది. అదైతే టేస్ట్ బాగా వస్తుంది, థిక్నెస్ కూడా బాగుంటుంది. ఆ మిల్క్తో మనం ఈ జున్ను మేకింగ్ చేసుకుంటాం అనమాట. ఎట్లా అతిథులకు కూడా వచ్చిన తర్వాత మనం ఈ యొక్క బర్త్డే పార్టీలకి లేదా ఎవరైనా ఇంటికి మన అతిథులు వచ్చినప్పుడు ఈ యొక్క జున్నుని అట్లా డెజర్ట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంటే జున్నంత టేస్ట్ కాదు, జున్నంత టేస్ట్ అయితే కాదు, జున్ను వేరే లెవెల్ టేస్ట్. జున్ను పాలు దొరికినప్పుడు ఆ జున్ను పాలతో కూడా నేను తయారు చేస్తాను. అది జున్ను పాలు కూడా ఎలా కాచుకోవాలో కూడా చెప్తాను. చాలా సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ ఇది. నేను దీని మీద చెర్రీస్ కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ ద్రాక్ష, 2 types ఆఫ్ గ్రేప్స్ వేసాను, బ్లాక్ గ్రేప్స్ కూడా వేసాను, చెర్రీస్ వేసాను. సో మన ఇంట్లో ఫుడ్డింగ్ ఏ ఉంటే అవి తీసుకొని వీటి మీద వేసుకోవచ్చు అనమాట. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలుకి శ్రమ ఉండదు. చాలా సింపుల్గా మనం ఆ పాలను కాసిన తర్వాత ఒక ½ an hour లేదా 1 hour వదిలేసేయండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అవుతుంది. చాలా చల్లగా కోల్డ్గా అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, నార్మల్ దాంట్లోనే పెట్టేయండి. గడ్డబొడ్డు చల్లగా ఉంటుంది. చల్లగా హ్యాపీగా ఈ ఎండాకాలంలో మంచిగా ఆరగించవచ్చు. ఇది పాలతో చేసింది కావచ్చు, మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. మళ్ళీ అలానే ఇట్లా డ్రై ఫ్రూట్స్తో మనం తినడం వల్ల ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. సో ఇట్లా మనం ఇంట్లో చేసుకొని తినొచ్చు. మనం బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మన చేతులతో ఎంత రుచికరమైన వంట చేసినప్పుడు మన వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇంకొకసారి చేయవా అని మనల్ని బతిమలాడుకుంటారు. అలా ఉంటుంది ఈ రుచికరమైన వంట. సో నేను మళ్ళీ చెబుతున్నాను, జున్నంత టేస్ట్ రాదు, కానీ మనకి జున్నులాగా పాలతో చేసింది అట్లా ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ అలంకరణ, షుగర్ అయితే చూసుకొని మనకి ఎంతైతే పరిమాణంలో కావాలో అంతే వేసుకోండి. మీకు కావాలంటే దీని మీద తేనె కూడా, డెజర్ట్ టైపు తేనె కూడా రాసుకోవచ్చు, లేదా మిఠాయి మేట్ ఉంటుంది. సో మిఠాయి మేటు ఇవన్నీ కలిపితే ఏంటంటే స్వీట్ అండ్ ఎక్కువ అవుతుంది. నేను సో స్వీట్స్కి షుగర్ తినడానికి నేను అంత ఇంట్రెస్ట్ చూపిను. ఒకవేళ షుగర్ తినడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ జాగరీ వాడుకోవచ్చు. జాగరీ అయితే చాలా మంచిదే, బెల్లం వాడటం అనేది చాలా మంచిది.
అది షుగరు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఎక్కువ మోతాదులో షుగర్ తింటే మనకి షుగర్ ప్రాబ్లం వస్తుంది. జాగ్రత్త అండి. థ్యాంక్ యూ. బాయ్.